హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేస్తున్న వీడియోనైతే మాత్రం తప్పకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి. అదేంటంటే, మనం ఏదైనా ఒక దేవాలయానికి సమయం దొరికినప్పుడు వెళ్తుంటాం, వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం. కానీ ఆ దేవాలయంలో ప్రత్యేకత ఏంటి, స్థల పురాణం ఏంటి, మనం దర్శించుకున్న అమ్మవారైన స్వామి యొక్క రూపానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, వీటన్నింటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయం. కానీ ఒక్కసారి అవన్నీ తెలుసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుందంటే దాన్ని నేను మాటల్లో కూడా చెప్పలేను. అయితే మనకి తొందరలో నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి నవరాత్రులు అంటేనే ఎక్కువగా దుర్గమ్మ గురించే ఉంటుంది. అలాగే మనం ఈరోజు వీడియోలో కూడా దుర్గమ్మకు సంబంధించిన ఒక దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అది ఏంటంటే, మనం ఎప్పుడూ ప్రత్యేకంగా వెళ్ళే దేవాలయం, మనకి తెలిసిన దేవాలయమే. అది విజయవాడలో వెలిసి ఉన్న కనకదుర్గమ్మ. ఈ అమ్మవారి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నెన్నో మహిమలు, ఎన్నెన్నో చరిత్రలు ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని మనం ఈరోజు మన వీడియోలో చెప్పుకుందాం. అయితే విజయవాడలో కనకదుర్గమ్మ ఎక్కడ ఉంటుంది అంటే, ఇంద్రకీలాద్రి మీద కొలువు తీరుంది అని చెప్తూ ఉంటాం కదా. అయితే అసలు దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీదకి ఎందుకు వచ్చింది, ఆ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎందుకు వచ్చింది, వీటి గురించి తెలుసుకుందాం. అయితే కృతయుగంలో కీలుడు అనే ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడు. అతడు దుర్గమ్మ కోసం ఘోరమైన తపస్సును చేస్తాడు. అలా తపస్సును చేసిన తర్వాత ఆయన తపస్సుకు మెచ్చిన దుర్గమ్మ ప్రత్యక్షమై, నీకేం వరం కావాలి కోరుకోమంటుంది. అప్పుడు కీలుడు ఏం చెప్తాడంటే, అమ్మ, నీవెప్పుడు నా హృదయంలో కొలువు ఉండాలి అని అంటాడు. దానికి దుర్గమ్మ ఏం చెప్తుందంటే, సరే, నీ మాట ప్రకారం అలాగే కొలువు ఉంటాను, కానీ మహిషాసురుడి సంహారం తర్వాతనే వస్తాను. ఈలోపు నీవు ఒక కొండలాగా ఏర్పడితే నేను మహిషాసుర సంహారం తర్వాత వచ్చి నీ కొండ మీద కొలువు తీరి ఉంటాను అని చెప్తుంది. అలా దుర్గమ్మ చెప్పిన మాట ప్రకారం కీలుడు ఒక కొండలాగా ఏర్పడిపోతాడు. కానీ దుర్గమ్మ కూడా ఆయనకి కీలుడికిచ్చిన మాట ప్రకారం రాక్షస సంహారం తర్వాత ఆ కొండ మీద శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కానీ ఆ కొండ ఎవరి వల్ల ఏర్పడింది? కీలుడి వల్ల. కీలుడే కొండలాగా ఏర్పడ్డాడు కాబట్టి ఆ కొండకి కీలాద్రి అనే పేరు వచ్చింది. కానీ అక్కడ దుర్గమ్మ వెలిసింది అని తెలుసుకున్న దేవతలందరూ కూడా ఏం చేశారంటే, ఇంద్రాది దేవతలందరూ వచ్చి దుర్గమ్మని ఆరాధించుకుంటూ ఉండేవాళ్ళు. వచ్చి ఆరాధించుకోవటం వలన ఆ కొండకి ఇంద్రకీలాద్రిగా పేరొచ్చింది. అయితే అక్కడ దుర్గమ్మ ఎలా ఉండేవారంటే, కనకాభరణాలు పెట్టుకొని బంగారు వర్ణంలో, కనక వర్ణంలో మెరిసిపోతూ ఉండేవాళ్ళు. అందువల్ల అమ్మవారికి కనకదుర్గమ్మ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆ ఇంద్రకీలాద్రి పేరు ఎలా వచ్చింది, కనకదుర్గమ్మ పేరు ఎలా వచ్చింది, దాని గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇంద్రకీలాద్రి అయినా ఈ కనకదుర్గమ్మ అయినా విజయవాడలో ఉన్నాయి. అసలు ఆ విజయవాడికి ఆ పేరు ఎలా వచ్చింది, దీని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనందరం విజయవాడగా పిలుచుకుంటున్న ఈ ప్రదేశంలో అర్జునుడు శివుని కోసం ఘోరమైన తపస్సును చేస్తాడు. ఇంకా అదే శివునితో యుద్ధం చేసి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. అందువల్ల అర్జునుడి విజయానికి గుర్తుగా ఈ ప్రదేశానికి విజయవాడ అనే పేరొచ్చింది. అయితే కీలుడికిచ్చిన మాట ప్రకారం అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద వెలిసారు కదా. అలా వెలిసినప్పుడు అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉండేవారు. ఆమె రూపం మొట్టమొదటగా ఎలా ఉండేదంటే, నేను ఈ వీడియోలో ఒక ఫోటో పెడుతున్నాను చూడండి, ఇలా ఉండేది. అప్పట్లో విజయవాడలో వెలిసిన అమ్మవారి గుడి కూడా ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండేది. అదైతే అమ్మవారిని చూడటానికి ఆ ఊరిలోని ప్రజలందరూ వచ్చేవాళ్ళు అమ్మవారి దర్శనం కోసం. అలా వచ్చినప్పుడు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని చూసి చాలా భయపడేవారు. కానీ అదే సమయంలో అక్కడికి ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు. ఆయన కూడా అమ్మవారిని చూసి, ఇంత ఉగ్రరూపంగా ఉంటే అమ్మవారిని చూడటానికి భక్తులు చాలా భయపడతారని ఆయన ఏం చేశాడంటే, అమ్మవారి యొక్క మరొక రూపాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆ రూపం ఎంతగా గొప్పగా ఉంటుందంటే, ఇప్పుడు మనందరం దర్శించుకునే దుర్గమ్మ రూపం ప్రశాంతంగా నవ్వుతూ హాయిగా ఉంటుంది ఆమెను చూడటానికి. అలాంటి రూపాన్ని అక్కడ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. అలా అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారికి సంబంధించిన శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించటం జరిగింది. అయితే ఎక్కడా జరగని ఒక ప్రత్యేకమైన విశిష్టత ఈ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో జరుగుతుంది. అదేంటంటే, అక్కడ కొలువుదీరి ఉందెవరు? దుర్గమ్మ. కానీ ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేసి అష్టోత్తర శతనామావళి చదువుతారు కదా. కానీ అక్కడ దుర్గమ్మ అష్టోత్తరానికి బదులు లలితమ్మ అష్టోత్తరాన్ని చదువుతారు. అలా చదవాలి అని ఆదిశంకరాచార్యుల వారు నిర్ణయించారు. అయితే దీనికి కారణం ఏంటంటే, దుర్గమ్మ అష్టోత్తరంలోని
కొన్ని శ్లోకాలు దుర్గమ్మకి ఉగ్ర రూపాన్ని కలిగించేలాగా ఉంటాయి. అలా దానివల్ల అమ్మకి ఇంకా ఉగ్రంగా ఉంటుంది అని చెప్పి లలితా సహస్రనామంలోని శ్లోకాలు కానీ చదివితే అప్పుడు అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఆదిశంకరాచార్యుల వారు నిర్ణయించారు. కాబట్టి ఈ రోజుకి కూడా ప్రతిరోజు అక్కడ లలితమ్మ అష్టోత్తర శతనామావళి మాత్రమే చదువుతారు. అప్పుడే అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా దుర్గమ్మ యొక్క శ్రీచక్రానికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ దుర్గమ్మ గురించి ఇలా మనం కొన్ని విశేషాలు ఈరోజు తెలుసుకున్నాం కదా. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనం ముందు కొన్ని వీడియోస్లో తెలుసుకుందాం. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోకి ఒక్క లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.